ఆర్యవయసుల మీద దాడులు తండోపతండాలుగా వయసులో అనేవాళ్ళు వ్యాపారం చేయనీయకుండా వ్యాపారం చేసే అవకాశం లేకుండా చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి నోకలు చెల్లాయని చెప్పి తెలియపరుస్తున్నాను. మొన్న పొదుల్లో ఏదైతే అవినాష్ కానీ వాళ్ళ తండ్రిని కానీ అమానుషంగా పోలీసులు కొట్టడం కానివ్వండి, ఈరోజు దర్శి నియోజకవర్గానికి సంబంధించి గంగదేవపల్లె దర్శి నియోజకవర్గం సంబంధించి గంగదేవపల్లె గ్రామానికి చెందిన ఎవరైతే మన సత్యనారాయణ అని చెప్పని రేషన్ డీలర్ గత దశాబ్దాలుగా ఈ రేషన్ షాపు నడుపుకుంటున్నాడు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మీరు మీ యొక్క రేషన్ డీలర్షిప్ రిజైన్ చేయండి, అది మేము తీసుకోవాలి అని చెప్పని వాళ్ళు దబాయించడం, ఇతను ఒప్పుకోకపోయేటప్పటికీ అతను కిడ్నాప్ చేయాలని చెప్పి టీడీపీ నాయకులు ప్రయత్నం చేయడం అనేది చాలా బాధాకరం. ఈ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఆర్యవయసులు బతకాలంటే కష్టం అనిపించే పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన కనబడుతుంది. ఏమంటే దశాబ్దాలు చేస్తున్న రేషన్ డీలర్ మీకేమంటైపోయాడు? అతను రిజైన్ చేయకపోతే కిడ్నాప్ చేస్తారా? అతను ప్రాణాలు కాపాడుకోవడానికి దేవాలయంకి వెళ్ళి ఆశ్రయం తీసుకోవాలని పరిస్థితి కనబడుతుంది. అది చూసి పోలీసులు ఇతని మీద ఏదైతే ఇతను కిడ్నాప్ చేస్తున్నట్టు ఏదన్నా ఇతర కంప్లైంట్ ని కేసు కట్టకుండా ఇతని మీద టీడీపీ నాయకులు అక్రమ కేసులు కట్టే విధంగా, అంటే ఆర్యవయసులు ఎవరు వ్యాపారాలు చేయకూడదు, మీరు దేనికి పనికిరానే విధంగా ఈ కూటమి ప్రభుత్వ పరిపాలనకు పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎంతమంది ఆర్యవయసుల మీద దాడులు జరిగినాయని చెప్పడానికి లెక్కలు చెప్పలేనంత విధిగా నడుస్తుంది. రోజుకు ఒక చోట దారి జరుగుతుంది. అంటే ఆర్యవయసులకి ఈ ఆంధ్ర రాష్ట్రంలో బతికే హక్కు లేదా? అసలుకి ఈ తెలుగుదేశంలో ఉన్న ఆర్యవయస మంత్రి గారు ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, టీడీపీలో ఉన్న ఆర్యవయసులు ఏం చేస్తున్నారు? ఏదో మొన్నేమో అవినాష్ ని కొట్టిన తర్వాత ఏదో ఎస్ఐ మీద మేము వీఆర్ పంపించేసామని చెప్పి చేతులు దులుపుకున్నారు తప్ప ఎస్ఐ మీద ఎక్కడైనా యాక్షన్ తీసుకున్నారా? చంద్రబాబు సీరియస్ అయ్యాడు. సీరియస్ అయితే ఏం జరిగింది? అక్కడ ఏమన్నా అతని మీద సస్పెండ్ చేయగలిగారు మీరేమన్నా?